ఈరోజు మనము నేటి సువిశేష పట్టణాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాము. ఈనాటి సువిశేషాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ ధర్మశాస్త్ర బోధకులను, పరిసేయులను ప్రభువు తిడుతున్నాడు అని చెప్పొచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క చెడు పనిని ఏలెత్తి చూపిస్తూ ఉన్నాడు అని మనము చెప్పవచ్చు. అయితే ప్రభువుని చాలా సందర్భాలలో మనము ఈ విధంగా చూస్తూ ఉంటాము. ప్రభువుని చాలా సందర్భాలలో మనము ఈ పరిసేయులను, ధర్మశాస్త్ర బోధకులను తిట్టినట్టుగా మాట్లాడటము, కొట్టినట్టుగా మాట్లాడటం మనము చూస్తూ ఉంటాము. అయితే నేటి సువిశేష పట్టణంలో కూడా మనము అది చూస్తూ ఉన్నాము. ప్రభువు ఎందుకని వాళ్ళని ఆ విధంగా అంటూ ఉన్నాడు, ఎందుకని ప్రభువు వాళ్ళని ఈ విధంగా తిడుతూ ఉన్నాడు అని మనం ఒకవేళ ఇలా ప్రశ్నించినట్లయితే చిన్న ఉదాహరణతో దాన్ని మీకు వివరిస్తాను. అదేమిటంటే, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, లేదా బాలుడు ఎవరైనా ఉన్నారు. వాళ్ళు చేయకూడని పని వాళ్ళు గనక చేస్తే అది వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళని 2 దెబ్బలు వేసి, ఇదిగో నువ్వు చేసేది తప్పు, ఇది ఇంకొకసారి చేయవద్దు అని చెప్పి తండ్రి కానీ తల్లి కానీ ఖచ్చితంగా చెబుతారు ఆ బాలుడికి కానీ బాలికకు కానీ. ఎందుకోసము? అంత మాత్రాన, వాళ్ళు కొట్టినంత మాత్రాన వారికి ప్రేమ లేదు అని అర్థమా? కాదు. వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి, నా బిడ్డ ఇటువంటి తప్పు మళ్ళీ చేయకూడదు అని చెప్పి 2 దెబ్బలు వేసి, ఈ పని నువ్వు చేయవద్దు అని చెప్పి తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకు చెప్పడం మనము సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఇదే ధోరణితో మనము ఈ సువిశేష పట్టణాన్ని చూసినట్లయితే, ఇదిగో ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసేయులు ఏ ధర్మాన్ని వాళ్ళు పాటించాలో అది వాళ్ళు పాటించటం లేదు. అసలు ధర్మమే కాంతి తీసుకొచ్చి దీనిని మీరు పాటించండి అని చెప్పి ప్రజలపై రుద్దుతూ ఉన్నారు. దీనిని ప్రభు నేటి సువిశేష పట్టణంలో ఖండిస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు చేసేది తప్పు. దేవాలయం మీద ఒట్టు పెట్టుకొని దాన్ని తీసేయొచ్చు, ఏం కాదు. కానీ దేవాలయంలో ఉన్న బంగారం పైన నేను ఒట్టు పెట్టుకున్నట్లయితే తప్పకుండా దాన్ని నెరవేర్చాలి అని చెప్పి వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. దేవాలయం గొప్పదా లేదా బంగారం గొప్పదా అంటే వాళ్ళు బంగారంకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, అయితే మనము ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటి అంటే, వీళ్ళు ఏ పని అయితే చేయాలో ఆ పనిని వీళ్ళు సక్రమంగా చేయటం లేదు. అందుకనే మనము ఈ మధ్య చదివిన సువిశేష పట్టణాల్లో ప్రభు ఒక మాట చెప్తూ ఉంటాడు. ఇదిగో వీళ్ళు ప్రవక్తల స్థానంలో, మోషే ధర్మశాస్త్ర స్థానంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాటలను మీరు వినండి, అంతేగాని వాళ్ళు చేసే పని మాత్రం చేయవద్దు అని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నాడు. దేనికోసం? ఇదిగో వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలు విరుద్ధముగా ఉన్నాయి కాబట్టి మీరు మాటలను మాత్రమే విని పాటించండి, వాళ్ళు చేసేది మీరు చూడకండి, అది మీరు పాటించకండి అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనము ఆ దేవాతి దేవుణ్ణి నమ్మి విశ్వసించి ఆయన పిలుపును అందుకొని మనమందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాము. మరి మనల్ని కూడా ప్రభు అడుగుతూ ఉన్నాడు, నేను ఏ పిలుపునైతే పొందామో ఆ పిలుపు ప్రకారం మనము జీవిస్తున్నామా లేదా? ఒకవేళ మనము ఆ విధంగా జీవించనట్లయితే మనల్ని కూడా ప్రభు నేడు ప్రశ్నిస్తాడు. ఇదిగో నీవు ఈ వొకేషన్లో నీ జర్నీ ప్రారంభమైనప్పటి నుంచి నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఇప్పుడు ఏ విధంగా ఉంటూ ఉన్నావు, అప్పుడు నీవు ఏ ఆలోచనలతోటి ఈ వొకేషన్లోకి అడుగు పెట్టావు, మరి ఇప్పుడు ఆ ఆలోచనలన్నీ ఏమయ్యాయి అని చెప్పి ప్రభు నిన్ను నన్ను కూడా ఒకరోజు ప్రశ్నిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు కూడా
ప్రభు ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడో అప్పుడు మనమందరం కూడా గమనించవలసిన అంశం ఏమిటి అంటే, ఇదిగో నీ మీద అమితమైన ప్రేమ ఉంది కాబట్టి, ఆ ప్రజల మీద అమితమైన ప్రేమ ఉంది కాబట్టి వీళ్ళని ఇద్దరిని రక్షించాలనే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టే వాళ్ళని ఖండిస్తూ ఉన్నాడు. మీరు ప్రజలకు మోయలేని భారాలని మోపుతున్నారు, కానీ మీరు చిటికెన వేలు కూడా కదపటం లేదు అని చెప్పి ప్రభు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే మనము పరిశుద్ధ గ్రంథములో 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయాన్ని మనం గనక పరిశీలించి చదివినట్లయితే అధ్యాయం అంతా అక్కడ ఫెయిత్ఫుల్నెస్, విశ్వసనీయత, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడము, ఇచ్చిన పనిని నెరవేర్చడము, దేవునికి విశ్వాస పాత్రురాలిగా ఉండడము అక్కడ మనము చూస్తాము. అక్కడ ఏలియా ప్రవక్త గారు, ఎలీషా ప్రవక్త గారు ఈ విరువురి గురించి మనము వింటూ ఉంటాము. ఏంటి ఆడ జరిగిన సంఘటన అంటే, ఇదిగో ఏలియా ప్రవక్త గారు అగ్ని రథములపై పరలోకానికి కోల్పోబడిన సమయం ఆసన్నమైనప్పుడు వారి శిష్యువు అయిన ఎలీషా కూడా బేతేలునకు ప్రయాణమైపోతూ ఉంటారు. ఈ ప్రయాణము మధ్యలో ఏలియా ప్రవక్త గారు ఎలీషాను, ఇక నువ్వు చాలు, ఇక వెళ్ళిపో అన్నప్పుడు, లేదు, సజీవుడైన దేవుని తోడు నేను వెళ్ళను, నిన్ను విడిచి నేను వెళ్ళను అని చెప్తూ ఉన్న మాటలను మనం చూస్తాం. అట్లా 3 సార్లు అతడు చెప్తాడు, నేను నిన్ను విశ్వసిస్తూ ఉన్నాను, నీవు దేవుని ప్రవక్తవని నేను విశ్వసిస్తూ ఉన్నాను, కాబట్టి నేను నీకు విశ్వాస పాత్రునిగా ఉంటాను అని చెప్పి ఎన్నిసార్లు నా నుండి వెళ్ళిపో అన్నా కానీ వెళ్ళిపోకుండా ఆయన వెంబడించి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఆయన ఏలియా ప్రవక్త కంటే కూడా ఎక్కువ అద్భుతములు చేయగలిగి ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, కాబట్టి మనము ఈ పిలుపునందుకున్న నీవు నేను ఆయనకు విశ్వాస పాత్రురాలిగా ఉంటున్నామా లేదా అని చెప్పి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా మనం జీవించినట్లయితే మనల్ని కూడా ప్రభు అడుగుతాడు, ఇదిగో నీవు ఈ విధంగా చేయాలి, నువ్వు ఈ పని చేయాలి, కానీ నువ్వు ఈ విధంగా చేయటం లేదు. ఎప్పుడైతే మనము మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము, మన విధి విధానాల ప్రకారము మనము ఒక కమ్యూనిటీ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు అవన్నీ కూడా పాటించాలి. అవి పాటించకపోతే ఏరే వాళ్ళు ప్రశ్నిస్తారు. ఏరే వాళ్ళకి నీవు నేను ఎందుకు వాళ్ళు ప్రశ్నించేంతగా మనం తెచ్చుకుంటున్నామంటే మనం చేయాల్సిన పని మనం చేయటం లేదు. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వాళ్ళు చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తే క్రీస్తు ప్రభు ఎందుకు అంటాడు, ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఈ విధంగా ఉంటున్నావు అని వాళ్ళని ఎందుకు తిడుతూ ఉన్నాడు ప్రభు? వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా వేరే పనిని చేస్తున్నారు, దానికి వ్యతిరేకమైన దానిని బోధిస్తున్నారు, దానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా జీవిస్తూ ఉన్నారు. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ ప్రభు పిలుపు నొందిన మనము ఏ విధంగా మన పిలుపులో అభివృద్ధిని చెందుతూ ఉన్నాము, మన పిలుపును పరిపక్వము చెందిస్తూ ఉన్నాము అని నీవు నేను ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ దేవాతి దేవుని దీవెనను పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.